ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యోబు గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూస్తే, ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగు చేయను, ప్రహర్షముతో నీ పెదవులను నింపును. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆయన నీ నోటి నిండా నవ్వు కలుగు చేయను అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. నీ పెదవుల్లో నుంచి ప్రహర్షమును కలుగు చేశాడు. ప్రహర్షం అనగా సంతోషం. మనం గమనిస్తే పిల్లరా, దేవుని లేఖనాల్లో నోటి నిండా నవ్వును కలిగి చేసేవాడు. ఒక బాధతో విచారంతో కూర్చున్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు నవ్వించడానికి ప్రయత్నం చేస్తే అతడు నవ్వడు. ఎందుకంటే హృదయంలో విచారం హెచ్చుగా ఉంది, బాధ దుఃఖం ఉంది కనుక ఆ దుఃఖం నుంచి బయటికి రావడానికి అతను నవ్వించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. 4-5 జోకులు వేసినా అతడు స్పందించడు. ఎందుకంటే హృదయంలో వేదన, బాధ, దుఃఖం అతన్ని కలిచి వేస్తున్నాయి కనుక నవ్వు రాదు. కానీ దేవుడు ఇక్కడ అంటున్నాడు, నీకు నవ్వు కలుగు చేస్తాడు. ఆయన మన జీవితంలో నవ్వు కలుగు చేయాలనంటే నీ హృదయ భారం ఏదైతే ఉందో అది దేవునికి అప్పగించాలి. ఆయన నీ హృదయాన్ని పరిశీలిస్తున్నటువంటి, మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు కానీ ఆయన హృదయ అంతరంగాల్ని పరిశోధించే దేవుడు. నీ హృదయపు వేదన, బాధను తొలగించి దేవునికి నువ్వు అప్పగించినప్పుడు ఆయన నీ బాధను తొలగించి నీ నోటి నిండా నవ్వు ఉంచేవాడు. నీ నోటి నిండా నవ్వుంచడమే కాదు, నీ పెదవులు ప్రహర్షముతో నింపబడతాయి. హల్లెలూయా. నీ హృదయంలో సంతోషమైనటువంటి వర్తమానం, నీ హృదయంలో ఆనందకరమైనటువంటి ఆలోచన ఉన్నప్పుడు, బాధ లేనప్పుడు నువ్వెంత చక్కగా నవ్వగలుగుతావు. చూడండి, ఒక చిన్న బిడ్డ ఎంతో చక్కగా నవ్వుతాడు. ఆ నవ్వులో ఎంతో ప్రసన్నత కనబడుతుంది, ఎంతో ప్రశస్తమైనటువంటి నవ్వు. ఆ బిడ్డ నవ్వులో కల్మషం కనబడుతుంది. బాధ పెట్టుకుని కొంతమంది పైకి నవ్వుతారు, హృదయంలో బాధ ఉండి దుఃఖం ఉండి పైకి నవ్వుతూ కనబడతారు. కానీ ఆ చిన్న బిడ్డ చక్కగా ఆ చిరునవ్వులో ఎంతో ఆనందం, ప్రహర్షం కనబడుతుంది. అతని పెదవులు ప్రహర్షంతో నింపబడినట్లుగా మనం చూస్తాం. ఎందుకు? ఆ బిడ్డకి ఏ బాధ లేదు. నేను డ్యూటీకి వెళ్ళాలన్న బాధ లేదు, నేను వంట చేయాలన్న బాధ లేదు, నేను ఏదో పని చేయాలని బాధ లేదు, నేను స్కూల్కి వెళ్ళాలని బాధ లేదు, నేను చదువుకోవాలని బాధ లేదు. కనుక ఏ బాధ లేదు, హృదయంలో సంతోషం. అతని హృదయంలో చక్కగా ఆనందంతో నవ్వుతున్నాడు. ఆ ముఖాన్ని చూస్తే ఎంతో ప్రశాంతత మనకు కనబడుతుంది. దేవుడు కూడా నీ భారాన్ని తొలగించి ప్రభువుకు నువ్వు అప్పగించుకున్నప్పుడు, ప్రభు చేతిలో నువ్వు నీ జీవితాన్ని పెట్టి నీ భారమును, నీ హృదయాన్ని భారమంతా ఆయనకు అప్పగించినప్పుడు ఆయన హృదయాన్ని తేలికపరిచి నీ నోటి నిండా నవ్వును కలుగు చేసేవాడు, నీ పెదవులపై ప్రహర్షమును ఉంచే దేవుడు. అట్టి దేవునికి మనం అప్పగించుకుని ప్రార్థించుదాం. పరిశుద్ధుల నీకు వందనాలు. ఈ యొక్క మాటలు మా వెనుకలో దీవించండి, నీ సన్నిధి మాతో ఉంచండి. అద్భుత దేవుడివి, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడివి, మా నోటి నిండా నవ్వును నింపే దేవుడుగా నీ ఉన్నందుకు నీకు స్తోత్రాలు. నీ సన్నిధి, నీ కృప మాతో ఉంచి దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.